शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। ॐ अखण्डब्रह्मचर्याय सुज्ञानाम्बुधिविहारिणे श्रीमहादेवस्वरूपाय नमो प्रेमानन्दसद्गुरुम्। ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ वागर्तव्यवसम्पृक्तो वागर्तप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरौ। ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोतं मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांति। తపోవనము ఆశ్రమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. వైశాఖ పురాణం 26వ అధ్యాయము తాంబూల దానము. విద్యాధర పండితోత్తమ వైశాఖ మాసమందు చేయవలసిన అన్ని దానములు తత్ఫలితములను చెప్పి పుణ్యం కట్టుకున్నారు. మరి తాంబూల దానము చేయడం వలన కలుగు పుణ్యఫలమును కూడా చెప్పి మమ్ము కృతార్థులను చేయండి అని శృతకీర్తి మహారాజు అడిగాడు. ఈ వైశాఖ మాసమందు ప్రతి దినము ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని విష్ణు పూజలు చేయవలను. త్రికరణ శుద్ధిగా శ్రీహరికి నమస్కరించి ధ్యానించాలి. పిమ్మట తమ తమ శక్తి కొలది దానము నీయవలేను. అందు దక్షిణలతో సహా 5 తమలపాకులు, పోక చెక్క, పలు పూజార్హత కలిగిన పుష్పములను సద్బ్రాహ్మణునికి దానమీయవలెను. దానగ్రహీతనే భగవంతునిగా తలంచి త్రికరణ శుద్ధిగా నమస్కరించి పూజించవలెను. అట్లు చేసినచో సంతానము కలిగి సుపుత్రులను బడయగలరు. దీర్ఘాయురారోగ్యములు చేకూరును. సర్వసంపదలు సిద్ధించును. వంశాభివృద్ధితో పాటు పిమ్మట తమ తమ శక్తి కొలది దానము నీయవలేను. అందులో దక్షిణలతో సహా 5 తమలపాకులు, పోక చెక్కలు, పలు పూజార్హత కలిగిన పుష్పములను సద్బ్రాహ్మణునికి దానమీయవలను. దానగ్రహీతనే భగవంతునిగా తలించి త్రికరణ శుద్ధిగా నమస్కరించి పూజించవలెను. అట్లు చేసిన సంతానము కలిగి సుపుత్రులను బడయగలరు. దీర్ఘ ఆయురారోగ్యములు చేకూరును. సర్వసంపదలు సిద్ధించును. వంశాభివృద్ధితో పాటు గోవులు, భూములు, సంపదలు లభించును. వివాహము కాని బ్రహ్మచారులకు చక్కని గుణవంతురాలైన స్త్రీ అర్ధంగా లభించగలదు. అట్లే కన్యలకు మంచి వరుడు లభించగలడు. తాంబూల దానం వలన పోయిన ధనము తిరిగి పొందగలరు. పోయిన ఆస్తిని తిరిగి పొందగలరు. నష్టముల నుండి లాభములకు ఎగబ్రాకుదురు. వ్యాపార వృద్ధి జరుగును. సుఖసౌఖ్యాలతో సౌభాగ్య సంపదలతో తొలగుతూగలరు. ఈ వైశాఖ మాసమందు తాంబూల దానము చేసినచో మంచి ఆరోగ్యమును, దీర్ఘకాల వ్యాధుల నుండి విముక్తి లభించును. తాంబూల దానము వలన విశేష ప్రజ్ఞావంతులు కాగలరు. తాంబూల దానము వలన మనిషికి ప్రశాంతత లభించును. మానసికానందము పొందగలరు. శ్రీహరి కృప వల్ల దాంపత్య జీవితము 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి కలదు. దంపతులు అరమరికలు లేక ఆనందముగా జీవించగలరు. వైవాహిక జీవితములో నూతనోత్తేజము కలిగి పండంటి బిడ్డలతో పిల్లా పాపలతో సుఖముగా జీవించగలరు. కావున ఈ వైశాఖ మాసమందు తాంబూల దానము వలన విశేష పుణ్యఫలము సిద్ధించుననుటలో సందేహము లేదు. వైశాఖ పురాణము 26వ అధ్యాయము సమాప్తము. सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांति।